ధరాందొళిత దీర్ఘాక్షి కొంచెము చెంచలములైన మిక్కిలి విశాలములు దీర్ఘములు అయిన కన్నులు గల తల్లి, చిరునవ్వుతో శోభించుచున్న ముఖము కల తల్లి. ఈ రెండు నామములు అమ్మవారి సౌందర్యమును తెలుపుచున్నవి. గురువు యొక్క రూపముగా నున్నది. మంత్రము, దేవత, గురువు ఒకే అర్థమును తెలుపుచున్నవి. అందువలన గురువు దేవత ఒకటే. గుణములకు గని అయినది. గుణశబ్దముచే వ్యూహమును, నిధి శబ్దముచే నవనిధులు కావున 9 సంఖ్యను గ్రహించినచో నవవ్యూహములు అగును. నవవ్యూహములు స్వరూపముగా కలది తల్లి. మత్స్య పురాణమందు, కాళీ పురాణమందు మనువు బీజములను ఋషులను ఒక ఓడయందు పెట్టి మత్స్యావతార రూపుడగు విష్ణు భగవానుని దంతమునకు వటిరిక అను త్రాడుతో కట్టెను. తల్లి ఆ త్రాడు తెగిపోకుండా దానికి బలమై నిలిచెను. గుణమనగా త్రాడు కావున తల్లి గుణనిధి. గోవులన్నిటికీ తల్లియగు సురభి. అట్లే గోశబ్దమునకు భూమి అను అర్థము కలదు కావున భూమాత. వాక్కు అను అర్థము కలదు కావున వాగ్దేవత. చంద్రుడు అను అర్థము కలదు కావున చంద్రుని మాతయగు అనసూయాదేవి. గుహుడు అనగా కుమారస్వామి. ఆయనకు తల్లి కావున గుహ జన్మ భూహు. గుహ అనగా అజ్ఞానముచే ఆవరింపబడిన జీవులు, వారి పుట్టుకకు కారణమైనది. దేవేసి దేవతలకు ఈశ్వరి. దండనీతి శాస్త్రములోని విషయములుగా ఉండునది. నీతి 2 విధములు, అయము నయము. అయము అనగా లోకనీతి, నయము అనగా రాజనీతి. రాజనీతిలో దండమునకు ప్రముఖ స్థానము కలదు. హృదయమందున్న సూక్ష్మాకాశ స్వరూపురాలు. ఈ దహరాకాశమున పరబ్రహ్మము ఉండునని వేదము తెలుపుచున్నది. ప్రతిపత్తు అనగా పాడ్యమి, రాక అనగా పౌర్ణమి. పాడ్యమి నుండి పౌర్ణమి వరకు గల తిథుల సమూహమునందు పూజింపబడు తల్లి. ఈ తిథులతో నిత్యా తిథిదేవతలు కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర అనువారు. పాడ్యమి మొదలు పౌర్ణమి వరకు గల తిథులకు దేవతలు గలరు. వారిచే పూజింపబడు తల్లి. కళాత్మిక చతుషష్ఠి అనగా 64 కళలు స్వరూపముగా కలది. కళానాథ అన్ని కళలకు స్వామిని అయినది. చంద్రమండలము శ్రీచక్రాత్మకము కావున చంద్రస్వరూపురాలని అర్థము. కావ్యాలాప వినోదిని. వాల్మీకి మొదలగు మహాకవులు రచించిన రసాత్మకములైన కావ్య పఠనమును విని సంతోషించు తల్లి. లక్ష్మీదేవి చేత, సరస్వతీదేవి చేత ఎడమవైపున కుడివైపున చామరములచే సేవించబడుచున్న తల్లి. ఆదిశక్తి సమస్త లోకముల సృష్టికి కారణభూతురాలైన మొట్టమొదటి శక్తి. అమేయ కొలువ సఖ్యము కాని తల్లి. స్వర్గ, మర్త్య, పాతాళ లోకములందు గల బ్రహ్మాండముల యొక్క 8 ఆవరణల మేయాస్వరూపిణి. సూక్ష్మ శరీరముతో కూడిన ఆత్మను జీవుడందురు. ఆత్మ అన్ని జీవులలోనున్నది కావున అమ్మ జీవస్వరూపురాలు. ఆత్మ శబ్దమునకు బ్రహ్మ, బుద్ధి అను అర్థములు కలవు. తల్లి పరబ్రహ్మ స్వరూపిణి. యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః అను వచనమును బట్టి అమ్మ బుద్ధిస్వరూపిణి. పరమ అనగా శ్రేష్ఠురాలు. పరబ్రహ్మకు 4 రూపములు కలవు. అవి పురుషుడు, వ్యక్తము, అవ్యక్తము, కాలము. ఈ 4 కంటే తల్లి శ్రేష్ఠురాలు. పావనాకృతి పవిత్రమైన స్వరూపము గలది. అనేక కోట్ల బ్రహ్మాండములను సృష్టించిన తల్లి. దివిభవం దివ్యం అంటే దేవతా సంబంధమైనదని అర్థము. దేవి దివ్య విగ్రహ అనగా తేజస్వరూపిణి. చండిక ఆకాశమందు నిలిచి రాక్షసులతో యుద్ధము చేసినది. దివి అనగా ఆకాశము అను అర్థము కలదు. విగ్రహము అనగా యుద్ధము అని కలదు. కావున ఆకాశమున నిలిచి యుద్ధము చేసిన తల్లి. క్లీంకారము జగత్రయ వశీకరణమైన కామబీజము. తల్లి కామబీజ స్వరూపురాలు. కేవల అద్వితీయ స్వరూపురాలు. కేవలస్య భావం కైవల్యం. కైవల్యం అంటే మోక్షము. కేవల శబ్దానికి జ్ఞాన విశేషము అను అర్థము కలదు. అందువల్ల తల్లి జ్ఞాన స్వరూపురాలు. కామరాజ బీజము క్లీం
దీని అందలి హల్లును తీసివేసిన ఈం మిగులును. దీనిని కామకళ అందురు. క్లీం జపమున ధర్మార్థ కామములు సిద్ధించును. ఈంకార జపమున మోక్షము సిద్ధించును. గుహ్య అతి రహస్యమైనది లేదా బుద్ధి గుహయందు ప్రవేశించినది. కైవల్య పదదాయిని ఏ ధర్మములు లేని స్థితికి కేవలము అని పేరు. మోక్ష స్థితిని ఇచ్చునది. త్రిమూర్తులనగా బ్రహ్మ విష్ణు రుద్రుల కంటే పురాతన అయినది. స్థూల సూక్ష్మ కారణ శరీరములను త్రిపురములందురు. వాని అందు ఉండు ఆత్మస్వరూపిణి కావున త్రిపుర. మూడు లోకముల చేతను అనగా స్వర్గ మర్త్య పాతాళలోక వాసులందరి చేతను నమస్కరింపదగిన తల్లి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చూపుల నుండి ఒక కన్యక కలిగెను. ఆమె నలుపు తెలుపు పచ్చని వర్ణములను కలిగియుండును. ఆమె 3 వర్ణముల చేత 3 రూపములను పొందెను. ఆమెకు త్రిమూర్తి అని వారు పేరు పెట్టిరి. ఆ 3 మూర్తులు బ్రాహ్మి వైష్ణవి రౌద్రి అను పేర్లతో ప్రసిద్ధములయ్యెను. 13 సంవత్సరముల కన్యను త్రిమూర్తి అందురని ధౌమ్యుడు చెప్పెను. త్రిదశులు అనగా దేవతలు ఎల్లప్పుడూ 30 ఏండ్ల వయస్సు కలవారని భావము. వారికి ఈశ్వరి తల్లి.